విమానాన్ని తయారు చేశారు. అదేవిధంగా ఆ పర్యటనకు అయ్యేటువంటి విమానం ఖర్చు 9,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అదినే దేశానికేమో పొదుపు పాటించే ప్రజలకి అంటే వాళ్ళు అన్నం తినొద్దు, ఒక పూట తిని బతకండి అని చెప్పడం అనేది ఒక పక్క చేస్తూ తాను మాత్రం అంబానీ ఆదానీ ఆస్తులు పెరగడం, కార్పొరేట్ వర్గాల యొక్క ఆస్తులకి పెద్ద ఎత్తున ఆయన కాపలాదారుగా మారడం, అదేవిధంగా ఈ దేశంలో వనరులన్నింటినీ వాటికి కట్టబెట్టడం అనేటువంటిది చేస్తూ దేశ సంపద ప్రధానంగా కొద్దిమంది చేతుల్లోకి నెడుతీల ప్రజలకు మాత్రం పొదుపు మంత్రం చెప్పడం అనేటువంటిది విడ్డూరం అయిందనేటువంటిది నేను భావిస్తున్నాను. అందుకనే మీడియా మిత్రులు కూడా ఈ ప్రజాస్వామిక ఉద్యమంలో భాగం కావాలని కోరుతూ చివరిగా కేఆర్ గారు ఇలా ధాన్యం అవన్నీ హెచ్ఎల్ రంగయ్య గారు మాట్లాడతారు. ధాన్యం పరిస్థితి రాష్ట్రంలో చాలా ఉంది. ఒకటే మాట, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మేము చెప్పే మాటలు చెబుతూ కాలం తీస్తూ ఉన్నది. తన వాగ్దానాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయట్లేదు. 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది. ఈ మిగతా కాలంలో అమలు చేయడానికి తగిన సమయం లేదని చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటికైనా వాగ్దానాన్ని అమలు చేయాలా, మాటలు కట్టిపెట్టి చేతలు చేయాలనేటువంటిది మా పార్టీగా మేము కోరుతా ఉన్నాం. మిత్రుల